అసలు ఈ సినిమాలో బొక్కలు ఉన్నాయా లేకపోతే బొక్కలోనే సినిమా ఉందా అనేది నాకు అర్థం కాలేదు ఇప్పటికీ. ఇందాకే కిచ్చా సుదీప్ గారిది మార్క్ మూవీ చూసిన, జియో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. అసలు హీరో క్యారెక్టరైజేషన్ ఉంటది లిటరల్. ఎట్లా అంటే జులై సినిమా, అల్లు అర్జున్ జులై సినిమా చూసిండ్రు కదా, దాంట్లో హీరో విలన్ ఎట్లా అనుకుంటారు, ముందే ఇదైతే అని చెప్పి ఎట్లా అనుకుంటారు ముందు సేమ్ అట్లనే దీంట్లో కూడా హీరో ముందే చెప్పేస్తాడు, లిటరలీ ప్రెడిక్ట్ చేసేస్తాడు. ఇది అవుతుంది అని అంటాడు, అక్కడ జరుగుతుంది. ఇది అవుతుంది అని అంటాడు, మళ్ళీ ఇక్కడ జరిగిపోతుంది. లైక్ ఎట్లా. అండ్ దీంట్లో ఫోర్స్ఫుల్ గా ఒక యాంగిల్ పెట్టిండ్రు, దీంట్లో కిడ్నాప్ అనే యాంగిల్ ని పెట్టిండ్రు, కమర్షియల్ గా ప్లస్ ఎమోషనల్ గా. నాకైతే అది ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది త్రూ అవుట్ ద మూవీ. కిచ్చా సుదీప్ గారి కెరియర్ లోనే బరస్ట్ అనిపించింది. మళ్ళీ దీన్ని కర్ణాటకలో రిమార్కబుల్ హిట్ అని చెప్పి ఎట్లా అన్నారో నాకు ఇప్పటికీ అర్థమైతే లేదు. ఈ మూవీలో మాత్రం సుదీప్ గారి చాలా లేజీ వర్క్ అనిపించింది. ఇక్కడ యాక్టింగ్ చేస్తున్నట్టు కనిపించేది. అన్ని యాక్షన్ సీక్వెన్సెస్ మోకోబాట్ కెమెరాతో తీసేసిండ్రు, అదైతే కనిపిస్తా ఉంటది. మోకోబాట్ డ్రోన్ ఈ రెండు తప్ప ఇంకేం కనిపించవు ఇక్కడ. అండ్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ కూడా కనిపించదు ఎక్కడ కూడా. మీకు కట్ ఉంటుంది మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని. అండ్ సుదీప్ గారు మాత్రం ఎక్కడ ఒక డైలాగ్ ఉండదు, మహా అయితే మాస్ డైలాగ్ ఒకటి పడేద్దాం ఆడియన్స్ అని చెప్పి ఒక డైలాగ్ కొడతాడు అంతే. అండ్ ఇట్లా అంటా ఉంటాడు, ఇట్లా అంటా ఉంటాడు. ఏం చేస్తున్నాడు అనేది అర్థమైతలేదు నాకైతే. ఇక కిచ్చా సుదీప్ ఫ్యాన్స్ కే తెలియాలా ఇది ఎలాంటి సినిమా, ఎట్లాంటి సినిమా, ఎలా ఒప్పుకున్నారు వాళ్ళు, దీన్ని హిట్ చేయాలి అని చెప్పి కూడా ఎట్లా అనుకున్నారు వాళ్ళు, పైసలు తీసుకున్నా లేకపోతే ఏం తీసుకొని చేసిండ్రో నాకైతే ఇప్పటికీ అర్థమైతలేదు. కానీ స్టోరీలో మాత్రం నవీన్ చంద్ర క్యారెక్టరైజేషన్ ఉంటుంది. చెత్త డైలాగ్ కి ఒరుతూనే ఉంటాడు, ఒరుకుంటూనే చెప్తా ఉంటాడు. ఆయన విలన్ అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మాకు చూస్తేనే అర్థమైపోతుంది అని చెప్పి చెప్పబుద్ధి అయింది నాకైతే లిటరల్లీ. దీనికన్నా ముందు ఆల్రెడీ మ్యాక్స్ అనే మూవీ వచ్చింది, నాకైతే జస్ట్ యావరేజ్ మూవీ అనిపించింది. ఇది కూడా అంతే యావరేజ్ అబౌవ్ యావరేజ్ లో వెళ్ళిపోతే అనుకున్నా, కానీ వరస్ట్ గా మిలిపోయింది నా బ్రెయిన్ లో, నా హార్ట్ లో. ఇంకా నయ్యం నేను ఇంకా ఈ సినిమా థియేటర్ లో చూడలేదు, కానీ కర్ణాటకలో మాత్రం ధూమ్ ధామ్ నడిచిందట. మరి ఎట్లా నడిచిందో వాళ్ళకే తెలియాలి. ఇట్లాంటి సినిమాలు వాళ్ళకే ఎందుకు నచ్చుతుందో మరి వాళ్ళకే అర్థం కావాలి. ఇక అజనేష్ లోక్నాథ్ మ్యూజిక్, టోటల్ సినిమా ఒకటే బీజిఎం మీద నడుస్తా ఉంటది. అక్కడక్కడ బాద్షా కింగ్ అని చెప్పి ర్యాప్ పెట్టేస్తారు. కానీ మార్క్ సినిమా కన్నడ వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా చూసింటే మాత్రం మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ లో పెట్టేయండి. సో దట్స్ ద రివ్యూ ఆన్ మార్క్, అభినయ చక్రవర్తి, బాద్షా, కిచ్చా సుదీప్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జై హింద్.